కాకినాడలోని మిత్ర హార్ట్ ఇన్స్టిట్యూట్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో తన చేతుల మీదుగా 500 ఆధునిక గుండె చికిత్స ప్రక్రియలను విజయవంతంగా పూర్తి చేసి మరో కీలక మైలురాయిని అధిగమించడం జరిగిందని ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ జి ఓబుల్ రెడ్డి తెలిపారు. కాకినాడలోని మిత్ర హార్ట్ ఇన్స్టిట్యూట్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఇప్పటి వరకు 500 ఆధునిక గుండె చికిత్స ప్రక్రియలు విజయవంతంగా నిర్వహించారు. వీటిలో 398 కరోనరీ యాంజియోగ్రామ్లు, 103 యాంజియోప్లాస్టీ చికిత్సలు, 3 ఓసిటీ పరీక్షలు, 15 పేస్ మేకర్ అమరికలున్నాయి. మొత్తం చికిత్సల్లో 99.6% విజయవంతమైన ఫలితాలు నమోదు కావడం విశేషం. ఈ సందర్భంగా డాక్టర్ జి ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ రోగులు ఉంచిన విశ్వాసం, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, సాంకేతిక నిపుణులు మరియు సహాయక సిబ్బంది సమిష్టి కృషి వల్లే ఈ ఘనత సాధ్యమైందని అన్నారు. కాకినాడతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు అందుబాటు ధరల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో గుండె వైద్య సేవలు అందించడం తమ లక్ష్యమని తెలిపారు. ఆసుపత్రి యాజమాన్యం, కార్డియాలజీ విభాగం సిబ్బందిని అభినందిస్తూ భవిష్యత్తులో మరింత ఆధునిక సాంకేతికతతో గుండె చికిత్స సేవలను విస్తరించనున్నట్లు వెల్లడించింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎం భార్గవి, డాక్టర్ పి అనిల్ కుమార్, ఫుడ్ డాక్టర్ నాగలక్ష్మి, అడ్మినిస్ట్రేటర్ ఆర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కార్డియాక్ ప్రొసీజర్స్ కంప్లీట్ చేయడమైంది. వీటిల్లో 99.6% సక్సెస్ఫుల్ రేట్గా పేషెంట్లు అందరూ మంచిగా ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికి వెళ్ళడం జరిగింది. యూనివర్సిటీలు దాంతోపాటు ఒక 15 పేస్ మేకర్సు, ఒక 3 పేషెంట్లకు మెదడుకు సరఫరా చేసే రక్తనాళాలకు సంబంధించిన యాంజియోగ్రామ్లు, ఒక 3 పేషెంట్లకు కాళ్ళకు కానీ రక్త సరఫరా అందకుండా ఉంటే వాళ్ళకు కానీ కాళ్ళకు సంబంధించిన రక్తనాళాలు స్టెంట్లు చేయడం జరిగింది. 99.6% సక్సెస్తో అందరూ మంచిగా ఇంటికి వెళ్ళిపోయారు. అందరూ మంచిగా ట్రీట్మెంట్ తీసుకొని. కాకపోతే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మాకు చాలా అంటే మనం అందరినీ పేషెంట్లు ట్రీట్ చేస్తాము. కొందరితో మనకు ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. ఆ ఎమోషనల్ బాండింగ్ ఎట్లా అంటే మనం ఎవరూ చేయలేనిది మనం చేసినాం అనుకోండి, అప్పుడు అది ఒక రకమైన సాటిస్ఫాక్షను, ఒక రకమైన బాండ్ అట్లా ఉంటుంది. మీకు ఈరోజు ఆ వ్యక్తిని లోకేష్ అని చెప్పేసి 13 ఏళ్ళ బాబు వచ్చిన కండిషన్లో తనకు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి. హార్ట్ దొరకలేదు. జనవరి నుంచి వెతుకుతున్నారు. ఏప్రిల్ దాకా ట్రై చేశారు. బాబుకు సరిపడా హార్ట్ దొరకలే. ఎక్కడ దొరక్క యశోదాలో హైదరాబాద్లో చాలా ట్రై చేశారు కానీ హోప్స్ లేవు. ఇంకా ప్రతిరోజు ఐసీయూలో ఇంకా ఏ మాత్రం పరిస్థితి ఆశాజనకంగా లేనప్పుడు లాస్ట్ హోప్స్తో ఇంకా వాళ్ళు వద్దు అని చెప్పేసి ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది. ఆ పరిస్థితుల్లో మిత్ర హాస్పిటల్లో జాయిన్ కావడం జరిగింది. మేము కానీ మాకు ఇంకా తెలిసిన డాక్టర్స్ మిగతా ఇండియాలో ఉండే పెద్ద పెద్ద హాస్పిటల్, ఎంజిఎం హాస్పిటల్ కానీ వీటంటికి ట్రై చేశాము. కావేరీ హాస్పిటల్స్ హైదరాబాద్లో, ఇంకా పద్మావతి హార్ట్ ఇన్స్టిట్యూట్లో అన్నీ చూసాము. వేరే డాక్టర్స్ కానీ ఈ బాబుకుండే కండిషన్లో ఈ లివర్ కానీ కిడ్నీ కానీ ఏమాత్రం సహకరించే పరిస్థితి లేదు. వాళ్ళందరికీ చెప్తే అందరినీ సజెషన్ తీసుకున్నప్పుడు హార్ట్ అనేది చాలా ప్రీషియస్ ఆర్గాను, ఈ బాబుకు ఉండే పరిస్థితుల్లో అప్పటికి సెట్ కాదు, అన్నెసరీగా ఆ హార్ట్ వేస్ట్ అయిపోతుంది. కాబట్టి బెటర్ మీరే ట్రీట్ చేయండి, దేవుడు ఎట్లా ఉంటే అట్లా ఉంటుంది. హార్ట్ అబ్బాయికి చేయడం అంత మంచిది కాదు, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ తట్టుకోలేడు, ఇబ్బంది అయిపోతుంది అన్నారు. అలా మనకు 24 రోజులు మన హాస్పిటల్లో ఉండడం జరిగింది. మధ్యలో ఒకరోజు హాస్పిటల్లో హార్ట్ దొరికి ఇమీడియట్గా మేము ఫ్లైట్ బుక్ చేసి వెళ్ళాం. ఫ్లైట్కి వెళ్తే ఈ క్యాన్లాస్ అన్నీ ఉండడం వల్ల ఆ ఫ్లైట్లో వాళ్ళు అలో చేయలేదన్నమాట. అది ఒక విధంగా మంచిగా వచ్చింది. మళ్ళీ హాస్పిటల్కి మళ్ళీ తీసుకురావడం జరిగింది. అలా మాతో దగ్గరగా 24 రోజులు మా హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకొని, ఇంకా మళ్ళీ హాస్పిటల్లో ఎక్కువ ఉంటే సిక్లు రోజు నీరసపడతారేమో అని చెప్పి హాస్పిటల్ ఎదురుగానే ఒక బిల్డింగ్లో ఒక రూమ్ తీసుకొని అక్కడే ఉండిచ్చి ఏమాత్రం ఎప్పుడు ఎమర్జెన్సీ ఉన్నా కానీ ఇమీడియట్గా మేము చూసుకునేదానికి అన్నట్టు వాళ్ళ అమ్మ నాన్నగారిని ఇక్కడే చూసుకొని వాళ్ళు ఇక్కడ తీసుకోవడం అయింది. ఈరోజు ఆ బాబు ఆల్మోస్ట్ నార్మల్ కండిషన్కు, ఈ లివర్ కానీ కిడ్నీ కానీ అన్నీ నార్మల్కి వచ్చినాయి. తనే సొంతగా నడుచుకుంటూ వచ్చాడు.
నడుచుకుంటే స్టేజ్కి ఉన్నారు. ఇంకా పూర్తిగా కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా అబ్బాయికి ఇలా హార్ట్ కంప్లైంట్ అని చెప్పి హైదరాబాద్ యశోదలో జాయిన్ చేసాము. వాళ్ళకు 6 రోజులు ట్రీట్ చేసి అంటే 2 నెలలు అక్కడే ఉన్నాము. అక్కడ ఆర్గాన్ దొరకకపోతే అక్కడ ఒంట్లో బాగాలేదని యశోదలో జాయిన్ చేసాం. 1 రోజులు ట్రీట్ చేసిన తర్వాత వాళ్ళు హోప్ లేదని చెప్పేశారు. అక్కడికే 8 లక్షల దాకా బిల్ అయింది. ఇంకా అది నేను కట్టుకుని డాక్టర్ అనిల్ సార్ ఫోన్ చేస్తే ఎందుకంటే మన రెడ్డి గారు ఉన్నారు వచ్చేయండి అని చెప్తే అక్కడి నుంచి అంబులెన్స్ మాట్లాడుకుని తీసుకొచ్చేసారు. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత డాక్టర్ గారు 24 రోజులు ట్రీట్మెంట్ చేసి సక్సెస్గా మళ్ళీ మా అబ్బాయిని మాకు ఇంటికి పంపించారు మాతో. దానివల్ల అయితే మాత్రం మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం.